మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు పలికితే చాలు బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోతాయి, అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటి మన డార్లింగ్ ఈసారి ఎంచుకున్నది హారర్ కామెడీ ది రాజా సాబ్. వింటేజ్ ప్రభాస్ లుక్ తో వెల్ ట్రై, కానీ రిజల్ట్ మాత్రం మిక్స్డ్. కానీ ఈ సినిమాకి OTT ప్లాట్ఫామ్ మాత్రం రేట్ సాలిడ్ గా కోట్ చేయడం ఇక్కడ విశేషం. మరి థియేటర్స్ లో మిస్ అయిన మ్యాజిక్ OTTలో క్లిక్ అవుతుందా? ఇందుకే ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో ఇది స్ట్రీమ్ కాబోతోంది చూసిద్దామా? రెబెల్ స్టార్ ప్రభాస్ తెలుగు సినిమాను పాన్ ఇండియా మ్యాప్ పై స్ట్రాంగ్ గా నిలబెట్టిన పేరిది. బాహుబలి తర్వాత అతని ప్రతి సినిమా కేవలం సినిమా కాదు, ఒక ఎక్స్పెక్టేషన్. అలాంటి ప్రభాస్ ఈసారి తన కంఫర్ట్ జోన్ వదిలి ద రాజా సాబ్ తో హారర్ కామెడీ వైపు అడిగేశాడు. వింటేజ్ లుక్, ఫ్యామిలీ టచ్, ఇంకేం పక్కా ఎంటర్టైన్మెంట్ పై ఫుల్ హోప్స్. మొత్తానికి భారీ అంచనాల మధ్య జనవరి 9న థియేటర్లోకి వచ్చేసింది ఈ సినిమా. కానీ వచ్చి రాగానే థియేటర్లో పెద్ద షాకే ఇచ్చారు ఆడియన్స్. కామెడీ కనెక్ట్ కాలేదు, హారర్ భయపెట్టలేదు. మాస్ ఆడియన్స్ కి అసలు ఇది ప్రభాస్ సినిమాలా అనిపించలేదు. కామెడీ, హారర్, సైకలాజికల్ సీన్స్ అంచనాలకు తగ్గట్టు వర్కౌట్ కాకపోవడం, దయ్యాన్ని చూసి ప్రభాస్ భయపడే సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం వంటివి సినిమాపై నెగటివ్ ఇంపాక్ట్ గట్టిగానే పడింది. దీంతో మిక్స్డ్ టాక్, ట్రోలింగ్స్. కట్ చేసి 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాకి 150 కోట్లకు పైగా నష్టం. కానీ ఇక్కడే తన మార్కెట్ పవర్ చూపించాడు ప్రభాస్. డిజాస్టర్ టాక్ ఉన్న ద రాజా సాబ్ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ OTT సంస్థ జియో హాట్స్టార్ అన్ని భాషల్లో కలిపి సుమారు 80 కోట్లకు దక్కించుకుందట. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 2వ వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయడమే ప్రభాస్ స్ట్రెంగ్త్. రాజా సాబ్ ఓ ఫెయిల్యూర్ కాదు, ఒక రిస్క్. మరి ఆ రిస్క్ కు OTTలో న్యాయం జరుగుతుందా? థియేటర్ లాస్ ఉన్న డిజిటల్లో కొత్త లైఫ్ వస్తుందా? ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లో చూసినప్పుడు ఈ సినిమా నిజంగా కనెక్ట్ అవుతుందా? మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. For more videos like this, subscribe Big TV channel.